నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతికి మరిన్ని రైళ్లు, షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి. రైల్వే స్టేషన్ అభివృద్ధికి టీటీడీ సహకారం. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. ముందస్తు ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యం. జడ్పీ సమావేశంలో రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వాడి వేడిగా సాగిన సమావేశం. రాయల చెరువును సంరక్షించాలి, నీటి వృధాను అరికట్టాలి. రైతుల డిమాండ్. ఆర్సీపురంలో రాస్తారోకో. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. వార్తలోని వివరాలు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే భోగిల్లో మార్పులు చేపడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించనున్నామని, రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. తిరుపతి నగరవాసుల చిరకాల కోరిక షిరిడి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో రైల్వే రంగంలో ఇండియన్ రైల్వే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అయితే రైల్వే సంస్థలు మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ సిగ్నల్ సిస్టంతో పాటు పేపర్లెస్ టికెట్ విధానాన్ని త్వరలో ప్రవేశపెడతామని మంత్రి ప్రకటించారు. అలాగే నేటి తరం ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్టుగా రైల్వే భోగిల్లో అంతర్భాగాల్లో అనేక మార్పులు చేపడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరచనున్నామని తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో రైల్వే మార్గాల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం చోటు చేసుకోనుందని తెలిపారు. దేశంలో 407 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో తిరుపతి రైల్వే స్టేషన్ ఒకటన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో తిరుపతి రైల్వే స్టేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం వారానికి ఒకసారి నడిచే షిరిడి ఎక్స్ప్రెస్ రైలును భవిష్యత్తులో రెగ్యులర్గా నడిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి మంగళవారం ఉదయం తిరుపతి నుండి షిరిడీకి రైలు నడుస్తోందని మంత్రి ప్రకటించారు. షిరిడి ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. We launch a new train which will run between Tirupati, one of the most revered places of worship in the country. And not only people from all over the country come here to pay their respect and receive blessings, but people from all over the world also come. So Tirupati is a great place of worship for millions of people in the world. And this place is a place for religious tourism. This is a place for people to come and offer them not only their utmost respect, but also to get inspiration to do so many bigger things in life. So people have faith and they have realized through their own experiences that if you come and pray at Tirupati. కాగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతి షిరిడి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలోని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. అలాగే తిరుచానూరు రైల్వే స్టేషన్ను కొత్తగా ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుపతికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విజయవాడ మధ్య హైస్పీడ్ ట్రైన్ నడపాలని కోరారు. అలాగే తిరుపతి విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు, డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలు, అలాగే న్యూఢిల్లీకి, ముంబైకి, వారణాసి, రామేశ్వరంకు కొత్తగా రైళ్లు నడపాలని కోరారు. తిరుపతి రైల్వే స్టేషన్తో పాటు తిరుపతి వెస్టు, చంద్రగిరి, రేణిగుంట స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లు ప్రవేశపెట్టాలని కోరారు. తిరుపతి పట్టణం రాబోయే రోజుల్లో ఒక మెగా సిటీగా, ఈరోజు 5 లక్షల జనం, రాబోయే రోజుల్లో ఇది 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనం వచ్చేటటువంటి ఏర్పాట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నటువంటి మాటని రైల్వే మంత్రి గారికి సందర్భంగా మెగా సిటీ అవుతున్నటువంటి తిరుపతికి, కలియుగ వైకుంఠానికి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తిరుపతికి లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చేటటువంటి విషయంలో రైల్వే పరిపూర్ణంగా సహకరించాలని భక్తులందరూ కూడా నేను రైల్వే మంత్రి గారికి ఈనాడు సిడ్నీకి వారు ప్రారంభం చేయబోయే ట్రైన్ ఒక శుభసూచకంగా భావించమని, ఇద్దరి భగవంతులను కలిపేటటువంటి ట్రైన్, భక్తిభావం పెరుగుతున్నటువంటి రాష్ట్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా అందరూ ఆరాధిస్తున్నటువంటి సాయిబాబా భగవానికి ఇద్దరిని కలుపుతున్నటువంటి ట్రైన్ ఏ విధంగా మనం
గోదావరిని, కృష్ణాని, నెల్లూరు జిల్లాలో ఉన్న పెన్నను అనుసంధానం మా ముఖ్యమంత్రి చేస్తున్నారో ఆ విధంగా ట్రైన్స్ను వివిధ ప్రాంతాలకి ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి సదుపాయాన్ని కలిగించమని నేను హృదయపూర్వకంగా కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా కాళహస్తి నుంచి నడికూడు మార్గం అంతా కూడా దగ్గరయ్యే దానికి హైదరాబాద్ సిటీ అది చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. మా అన్న గోపాలకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయమని వారణాసి నుంచి, ముంబై నుంచి, న్యూఢిల్లీ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం. ఈ సందర్భంగా రైల్వే మంత్రిని టీటీడీ బోర్డు చైర్మన్ సత్కరించారు. అలాగే తిరుపతి ఎంపీ, చంద్రగిరి ఎమ్మెల్యే కూడా రైల్వే మంత్రిని సన్మానించారు. వినతి పత్రాలను అందజేశారు. తిరుపతి నగరం మహానగరంగా రూపొందుతోందని, దీనికి అనుగుణంగా తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మరిన్ని కొత్త రైళ్లు రానున్నాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి షిరిడి కొత్త రైలు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత పాలకుల తప్పిదాల వల్లే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో తిరుపతి రైల్వే స్టేషన్తో పాటు శ్రీకాళహస్తి, చిత్తూరు స్టేషన్లు కూడా అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. కానీ ఏమి చేయలేకపోయారు. పోయేది కాకుండా ఇప్పుడు మన సంతకాలు చేస్తున్నారు. ఏమని ఇక్కడ హైకోర్టు పెట్టాలని. హైకోర్టు వాళ్ళు ఏదో రాష్ట్రం సపరేట్ చేసినప్పుడు కానీ వాళ్ళు కానీ కాన్స్టిట్యూషన్లో పెట్టుంటే అడిగితే అర్థం ఉంది. రాష్ట్రం కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటే హైకోర్టు ఎందుకు పెట్టాలనుకుంటారు. ఎందుకు పెట్టాలంటే వాళ్ళు చెప్పాలి సమాధానం. దాన్ని వాళ్ళు ప్రశ్న వేస్తారు. అదేవిధంగా ఈరోజు అందరూ చెప్పారు, చంద్రబాబు కృష్ణమూర్తి గారు చెప్పారు, వరప్రసాద్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఈ చౌట్రీస్ నేను కలెక్టర్ గారిని అడిగినా, చౌట్రీస్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారంట. టీటీడీ మధ్యలో కొంత ప్రైవేట్ ప్రొఫెషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే ఫౌండేషన్ వేసి చెప్పారు. ఆ విధంగా తిరుపతి ఖచ్చితంగా మీ యొక్క ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వంలో బ్రహ్మాండంగా తయారవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ తిరుపతి స్మార్ట్ సిటీగా రూపొందుతున్న తరుణంలో పుణ్యక్షేత్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తిరుమలకు రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడిని గుర్తించి రైల్వే శాఖ మరిన్ని కొత్త రైళ్లను నడపాలని మంత్రి కోరారు. ఈ సభలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, అలాగే డిఆర్ఎం లైజన్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 839 కోట్ల సంవత్సరానికి యాక్చువల్గా మన భారతదేశంలో ఉంటుంది. రెండవ స్థానం జపాను, మూడవ స్థానం వచ్చి జర్మనీ. ఈ విధంగా ఈరోజు ప్రపంచంలో రైల్వే అనేది భారతదేశం తీసుకుంటే మిగతా బాగా డెవలప్ అయిన దేశాలకి ఏమాత్రం తక్కువ కాదు. ఆన్పర్ విద్యం ఉంది. బహుశా మన యొక్క సురేష్ ప్రభు లాంటి రైల్వే మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇది అన్నింటిలోనూ త్వరలో మొదటి స్థానంలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. చిత్తూరు జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శనివారం తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక కావడం, అమృత పథకం అమలు తీరుతెన్నుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, శాసనసభ్యురాలు సుగుణమ్మ, నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నారని తెలిపారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాల వారీగా ప్రస్తావిస్తూ సమస్యలను పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ పరిస్థితిపై, రైతులకు అందాల్సిన పంట నష్టపరిహారం విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాతలకు అందించాల్సిన పంట నష్టాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పంట నష్టపరిహారం అందించారో సభలో చెప్పాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సస్పెండ్కు గురైన నగరి ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వసభ్య సమావేశానికి వచ్చి గందరగోళం సృష్టిస్తారనే అనుమానంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని కమ్యూనిస్టు నేతలు అనేక సమస్యలను లేవనెత్తారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సత్యప్రభ, సునీల్ కుమార్, సుగుణమ్మ, శంకర్ యాదవ్, ఆదిత్య, ఎమ్మెల్సీలు విటపు బాలసుబ్రహ్మణ్యం, ఎండపల్లి శ్రీనివాసులు, జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 80% అంటే 40% దాటితే 1000 రూపాయలు, 80% దాటితే 1500. ఆ విధంగా ఎవరున్నా స్పెసిఫిక్ ఉంటే చెప్తే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం అనుకుంది. ఆ విధంగా తీసుకోమని నేను కోరుతాను. తర్వాత ఏదైనా 90% అంటారు అనుకోండి, 90% ఫిజికల్ హ్యాండిక్యాప్ మీరు చెప్తారు, చెప్పారు బట్ అది లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది చెప్తారు. లేటెస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు లేదు చెప్పండి చెప్పి, ఎందుకంటే అది కంప్యూటర్ ద్వారా ఆపరేట్ ఉండి ఆన్లైన్ తెలుసుకోవచ్చు, ఉందా లేదా, ఎందుకు లేదు. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఉన్నాయి, రేషన్ షాప్స్ లో ఆన్లైన్ మాకు 90 కోట్లు సార్ విడుదలైంది. అందులో 60 కోట్ల వరకు ఇప్పటికే చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ వచ్చి ఒక పక్క ఇన్ని రోజులు కరువు, ఇప్పుడు మన వర్షాలు పడినాయి, వాళ్ళు వ్యవసాయం పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ చేరకపోతే ఇంట్లో పదవికి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి రాకపోతే ఇబ్బంది కలుగుతుంది సార్. దయచేసి దాని త్వరగానే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని అమ్మ ఆశ్రమం చెన్నై బాధితులకు చేయూతనందిస్తోంది. శ్రీకాళహస్తిలోని అమ్మ అనాథ మహిళా వృద్ధాశ్రమం తమ వంతు చేయూతగా చెన్నై వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. వరద బాధితులకు కొత్త దుస్తులు, కొత్త ఇంటి సామగ్రిని అందించడానికి అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకురాలు భూలక్ష్మి సిద్ధం చేశారు. వీటిని చెన్నైకి తీసుకువెళ్లి ఆదివారం అందించనున్నారు. అనాథ వృద్ధ మహిళలు తమ వంతు పొదుపు నుంచి ₹1,00,000 వెచ్చించి బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తన మనస్సులోనిది చూపించి మనల్ని ఆ మార్గంలో నడవమని చెప్పారు. ఆ మార్గమే నా మార్గం అనుకుంటాను. ఎందుకంటే పెద్దలు చెప్పిన బాటలో పోవడం వల్లనే దేశ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమవుతుందని నమ్మేదానిలో నేను కూడా ఒకదాన్ని. చదువుకున్న చదువుకు, సంపాదించిన సంపాదనకు తూకాలు వేసుకోకుండా మంచి మనసుతో పక్క వాళ్ళకి సహాయం చేయాలన్న భావనతో కానీ శ్రమించామంటే తప్పకుండా మన పొరుగువారు, మన పక్కవారు, మన ముందువారు, మన వెనకవారు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి. రాయల చెరువులోని నీరు వృధాగా పోకుండా పరిరక్షించి ప్రజలకు తాగునీరు, సాగునీరును అందజేయాలని రైతులు కోరారు. రామచంద్రపురంలోని రైతులు రాయల చెరువును పరిరక్షించాలని కోరుతూ రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చుని వాహనాల రాకపోకలను స్తంభింపచేశారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత రాయల చెరువు నీటితో నిండిందని, మరో 10 సంవత్సరాలు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మాజీ జెడ్పీటీసీ దేవానంద నాయుడు తెలిపారు. మండలంలోని 63 గ్రామాల్లో 60 గ్రామాలకు చెందిన ప్రజలు చెరువులోని నీటిని వృధా కాకుండా పరిరక్షించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చెరువులోని నీటిని వదిలివేయాలని 3 గ్రామాలకు చెందిన వారు కోరుకోవడం సరైంది కాదన్నారు. చెరువులో నీరు ఉండడం వల్ల వారికి ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం వారికి న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆనందనాయుడు, ఉమాపతి నాయుడు, నరసింహారెడ్డి, నీలకంఠం, చిన్నబ్బనాయుడుతో పాటు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం మొదటి కాలాభిషేకం సమయంలో వేడి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. రెండవ కాలాభిషేకం సమయంలో స్వామివారి మూలమూర్తి వద్ద ఉద్దిపిండి, శివలింగ ప్రతిమను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నటరాజస్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి మంగళ హారతులు అందజేశారు. అలాగే పట్టణ పురవీధుల్లో ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో భ్రమరాంబ, ధర్మకర్తలు, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, అవాంతరాలు సృష్టించిన శ్మశాన ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఎంఆర్పల్లి శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజల సమక్షంలో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శ్మశాన వాటిక పరిరక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, అయితే కొంతమంది శ్మశాన స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర పన్నుతోందని
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మమత ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు కలిగించినా ప్రహరీగోడ నిర్మాణ పనులు నిలుపుదల చేసేది లేదని, స్థానికుల సహకారంతో సొంత డబ్బులను ఖర్చు చేసైనా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఎంఆర్పల్లెలో నాయకులు అందరూ కలిసి రావడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులంతా మూకమ్మడిగా కలిసి ఒక త్రాటిపై నిలబడి ప్రతి ఇంటి నుంచి విరాళాలు సొంత డబ్బు సేకరించి ఈ రోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేందుకు అంతా సంసిద్ధం చేసుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు రెవెన్యూ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కాంపౌండ్ వాళ్ళు కడితే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేపిస్తామని రౌడీలతోనే బాధపడుతుంటే చివరికి అధికారులు, రెవెన్యూ అందరూ ప్రభుత్వము కుమ్మక్కై పేద ప్రజలపై ఎస్సీ కాలనీల్లో ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జా చేసేదానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి అండగా నిలబడి ప్రజలను బెదిరిస్తామంటాం ఎంతవరకు సమంజసం? ఈ రోజు ప్రజలంతా సంయుక్తంగా ఒక త్రాటిపై నిలబడి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. ఈ కార్యక్రమంలో లోకనాథం రెడ్డి, చంద్రారెడ్డి, ఆపరేటర్ మురళి, స్థానికులు పాల్గొన్నారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ అనౌన్స్మెంట్ కాంట్రాక్టర్ మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్నాడని సిఐటియు నాయకులు ఆరోపించారు. శనివారం తిరుపతి బస్టాండ్ ఎదుట సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో మహిళా అనౌన్సర్లు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో అనౌన్సర్లుగా పనిచేస్తున్న మహిళల పట్ల కాంట్రాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, సకాలంలో జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఐద్వా జిల్లా నాయకురాలు లక్ష్మి ఆరోపించారు. వెంటనే కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ఆర్ఎం స్పందించాలని డిమాండ్ చేశారు. తర్వాత లైంగిక వేధింపులకు సంబంధించి ఒక అమ్మాయిపై శశి అనే అమ్మాయి కేసు పెట్టింది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను జీతాలు అడతారా, నేను లైంగిక వేధింపు చేస్తుంటాను, దాన్ని మీరు భరించాలి, లేకపోతే మీరు ఇక్కడ విధుల్లో ఉండడానికి లేదని చెప్పేసి దాదాపు గతంలో కూడా ఒక 2-3 తొలగించారు. మళ్ళీ ఇప్పుడు 3 తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏటీఎం గారిని అడిగాము, ఆర్ఎంఓ గారిని కలిసాము. అయితే ఏమన్నారంటే పోయి మీరు కంప్లైంట్ ఇవ్వండి లైంగిక వేధింపులు అనేసి ఆర్ఎంఓ గారు చెప్పారు. కంప్లైంట్ అదే రకంగా నమోదు కూడా ఎఫ్ఐఆర్ కూడా అయింది. అయితే ఇప్పటికీ కూడా వీళ్ళని విధుల్లోకి తీసుకోకుండా నా ఇష్టారాజ్యంగా చేసుకుంటా అని చెప్పేసి అతను తనపై అనవసరంగా అబాండాలు వేసి 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను విధుల నుండి తొలగించారని, సకాలంలో జీతభత్యాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించారు. తనను విధుల్లోకి తీసుకుని బ్యాంకు ద్వారా జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరంగా మాట్లాడడం, బెదిరించడం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని నేను రెడ్డి గారికి చెప్తే ఆయన కూడా అదే విధంగా నువ్వు నాతో 2 hours స్పెండ్ చేయి, నేను నీకు అన్ని క్లియర్ చేస్తాను అని అంత అసభ్యంగా మాట్లాడాడు. దాని గురించి నేను సిఐటియు వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. ఆ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ మోడర్న్ స్టేషన్గా మారుస్తామన్న హామీలు, ప్రకటనలు, ప్రచారాలకు మాత్రమే పరిమితమైందని తిరుపతి డెవలప్మెంట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2,000 కోట్లతో అభివృద్ధి చేసేలాగా ప్రచారం చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు 20 కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగలేదని అన్నారు. ప్లాట్ఫామ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో విపరీతమైన జాప్యం జరుగుతోందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. తిరుపతి నుండి కాట్పాడి వరకు డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బాలాజీ డివిజన్గా తిరుపతిని అభివృద్ధి చేయాలని అన్నారు. అదేవిధంగా 6వ నెంబర్ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేస్తామని చెప్పారు. అది దానికి ల్యాండ్ లేక ఆగిపోయి ఉన్నది. వెస్ట్ స్టేషను 100 ఎకరాలు. ఈ 100 ఎకరాల్లో వైస్ ఛాన్సలర్ బంగ్లా అయితేనేమి, క్యాంపస్ స్కూల్ అయితేనేమి, అదేవిధంగా అక్కడ గ్రౌండ్, యూనివర్సిటీ గ్రౌండ్, ఇవంతా ల్యాండ్ పాను మనకు 60 ఎకరాలు ఉంది. ఈ 60 ఎకరాల్లో తిరుపతి ఇప్పుడు మనకు పిట్ లైన్ ఉన్నాయి. ఈ పిట్ లైన్లన్నీ చంద్రగిరికి డెవలప్ చేస్తే, అదేవిధంగా వెస్ట్ స్టేషన్ డెవలప్ చేసుకుంటే మెడ్రాస్లో బేషన్ బ్రిడ్జికి మెడ్రాస్ సెంట్రల్కి ఏ విధంగా ఉందో తిరుపతి రాయల్ చెరువు గేట్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరపాలని టీడీపీ నాయకులు దినకర్ పేర్కొన్నారు. అలాగే తిరుపతి రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ 200 యూనిట్ల నుండి 400 యూనిట్లకు పెంచాలని, తిరుపతి నుండి బెంగళూరుతో పాటు విజయవాడకు ప్రతిరోజు ఇంటర్సిటీ రైళ్లను నడపాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచించిన మాట ప్రకారం ఈరోజు తిరుపతి నుంచి షిరిడీకి ట్రైన్ వీక్లీ వన్స్ అని వేయడం జరిగింది. దీన్ని కూడా మనం రెగ్యులరైజ్ చేయాలని ఇక్కడి నుంచి ప్రతిరోజు ఇక్కడి నుంచి షిరిడీకి ట్రైన్ వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని ఈరోజు మన రైల్వే మినిస్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో చంద్రకుమార్, ప్రసాదరావు, బుజ్జిబాబు నాయుడు, దుర్గాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు జిల్లా గాండ్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన చంద్రగిరి మార్గంలోని ముక్కోటి ఆలయం వద్ద తమ సంఘంచే వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని గాండ్ల కులస్తులందరూ పాల్గొని తమ సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించగలరని కోరారు. ఈ సమావేశంలో గాండ్ల సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు, సత్య, వేణు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 దాకా ఆ ప్రోగ్రాం నడుస్తుంది. పొద్దున్న 9 నుంచి 10:30 మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజతోటి బిగిన్ చేసి సాంస్కృతిక కార్యక్రమాలతో, తర్వాత పెద్దల యొక్క సన్మాన సభ, తర్వాత భోజనము, తర్వాత కల్చరల్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఉంటుంది సార్. అందుకని రాష్ట్ర నలుమూలల నుండి గాండ్ల సంక్షేమ సంఘం గాండ్ల వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అంబేద్కర్ ఆశయ సాధనకు తామంతా బాధ్యతగా కృషి చేస్తామని అఖిల భారత ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కార్యదర్శి జ్ఞానప్రకాష్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కుల పట్ల అవగాహన లేని కారణంగానే నేటికి అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. అంబేద్కర్ పేరుతో పదవులు పొందినవారు, రాజకీయంగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నా అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేసేవారు కరువయ్యారని అన్నారు. ఈ సందర్భంగా 2016 అంబేద్కర్ బొమ్మతో ప్రచురించిన ప్రత్యేక వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎస్సీ అసోసియేషన్ నాయకులు రమేష్ బాబు, నరేంద్ర బాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తాం అనే దాంట్లో మాత్రం ఎవరు ముందు ఉండటం లేదు. ఈరోజు బండి రమేష్ గారు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం అంటే ఇది గ్రామంలో కానీ లేదా నగరాల్లో కానీ వీలైనంత అన్ని ఇళ్లలో ఈ క్యాలెండర్ని తీసుకొని పోయి అంబేద్కర్ని తెలియజేయటమే ప్రధాన ఉద్దేశం, ఈ సంస్థ యొక్క ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. అదే సమయంలో మేము కోరుకునేది కూడా గతంలో నిరుద్యోగ సంఘర్షణ సమితి తరఫున సిటీ కేబుల్లో స్పెషల్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. తయారు చేసినప్పుడు మాకు ఎంతో సహకరించి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలనలోకి వచ్చి 15 నెలలు దాటిపోయినా కూడా ఈ రోజు కూడా ఉద్యోగం బాబు వస్తే జాబ్ ఇస్తామని అన్నారు. కానీ ఈ రోజు కూడా జాబ్ గురించి శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటి స్థలాలు, ఇండ్లు లేని వారికి ఇండ్లు మంజూరు కోసం వార్డు సర్వేను చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇండ్లు, ఇంటి స్థలాలు లేని నిరుపేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయడానికి ఆయా వార్డుల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. 11వ వార్డు కౌన్సిలర్ లతా ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ హౌసింగ్ సిబ్బంది దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సేకరించారు. అర్హులైన 5,000 మందికి ఇండ్లు మంజూరు చేయనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలు, టాస్క్ ఫోర్స్ పోలీసుల మధ్య భీకర పోరు జరిగింది. ఎర్ర దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కరివేపాకు గుంట వద్ద 60 మంది స్మగ్లర్లను పోలీసులు గుర్తించారు. దాంతో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు, కత్తులను విసిరారు. అయితే అదే సమయంలో పోలీసులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో స్మగ్లర్లు ఘటనా స్థలం నుండి పరారయ్యారు. వారిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఘటనా స్థలంలో 67 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు పరిశీలించారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం గ్రామం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీన వైద్య శిబిరంను తొట్టంబేడు పిహెచ్సి మరియు రమాదేవి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రానికి 61,619 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
వీరికి 10 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం వసతి సదుపాయాలు అందుబాటులో లేవు. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,14 లక్షల రూపాయలు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు వివరాలు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు ఇవి. 10 గంటలకు 26, 11 గంటలకు 48, 12 గంటలకు 91, 1 గంటకు 118, 2 గంటలకు 79, 3 గంటలకు 87, 4 గంటలకు 98, 5 గంటలకు 127, 6 గంటలకు 148, 7 గంటలకు 189 అందుబాటులో ఉంటాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం బులియన్ మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,650 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,398 రూపాయలు. వెండి 1 కిలో ధర 34,055 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 36 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతికి మరిన్ని రైళ్లు, షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి. రైల్వే స్టేషన్ అభివృద్ధికి టీటీడీ సహకారం. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. ముందస్తు ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యం. జడ్పీ సమావేశంలో రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. వాడి వేడిగా సాగిన సమావేశం. రాయల చెరువును సంరక్షించాలి, నీటి వృధాను అరికట్టాలి. రైతుల డిమాండ్. ఆర్సీపురంలో రాస్తారోకో. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.